జిల్లాలోని మలయాళ మండలంలో గల నూకపల్లి గ్రామం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తున్న పనులను టీడీపీ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 4 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి పేదలకు అందజేయలేదని, అలాంటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మాణం చేసి ఎప్పుడు అందజేస్తారని నిలదీశారు. కేవలం మాటలకే తప్ప ఆచరణ లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకు దీనికి ఏముంటుందంటే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది. మాకు ఇళ్ళ బిల్డింగ్ ఆ ఎక్స్ట్రా అమౌంట్కి వెళ్ళి ఏదన్నా సడన్గా ఏదైనా ఖర్చు ఏదైనా వస్తుంది కదా, కరెంట్ వచ్చింది, దాని మీద ఒక లైన్ కూడా వచ్చింది, అది ఏమన్నా తీయాలనుకుంటే వాళ్ళు దానికి బేర్ చేస్తారు. వాళ్ళు ఇది రోడ్ కాదండి, ఇది గుట్ట కదా. మీరు కొంచెం రాదని చెప్తారు కదా. వచ్చి నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాడ ఉన్నాము. G+1 కదా ఇవి సార్. ఇప్పుడు ఇందులో వేసిన పిల్లర్లో వేసిన రాడ్స్ ఎన్ని వేయాలి, ఎంత ఎంఎం వేయాలి? మాకు అవగాహన లేదు, ఒకసారి చూద్దామా. 6-12 mm. ఓకే, అంటే 6-12 mm ఉండాల్సింది. వేరే ఏం అంటే ఇంకా సన్నపిగా కొద్దిగానే ఏముంది కదా సార్. ఇలా మాకేమో 4 పెద్దవి ఉన్నాయి, 2 సన్నవి ఉన్నాయి. అదే డౌట్ వచ్చింది. సరే సార్, అదే మేము చూస్తున్నాం, అందుకే కొంచెం క్లారిటీ కోసం అడిగినట్టు. థ్యాంక్ యూ సార్. స్లాబ్లో ఎంత ఉండాలి సార్ గ్యాప్? మొత్తంగా ఫిల్ చేయాలి. కట్టతో కూడా అయిపోతుంది. కింద మొలలు సైజు పెద్ద చిన్న భీములు, మరి భీముల సైజు పెద్ద ఉన్నాయి. నల్లగొండలు ఇట్లాంటివి నేను మీకు ఛాలెంజ్ చేస్తాను ఒకసారి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ సమయంలో కానీ, ఉద్యమ అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల సమయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఒక హామీ ఇచ్చినారు, అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని. అయితే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ అనేది కేవలం తన నియోజకవర్గాన గజ్వేలో
అల్లు నియోజకవర్గమైన సిద్దిపేటనో, కొడుకు నియోజకవర్గమైన సిరిసిల్లలో కొంత, అది కూడా వందల సంఖ్యలో కంప్లీట్ అయింది తప్ప వేల సంఖ్యలో కాదు. ఉద్యమ కాలంలో చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి పొంతన లేదు. ఆచరణ సాధ్యం కానీ హామీ లెక్కనే డబుల్ బెడ్రూమ్ మిగిలిపోతుంది. ప్రధానంగా జగిత్యాల జిల్లాలో 3 పట్టణాలు, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల మున్సిపాలిటీలు, 4 మేజర్ గ్రామ పంచాయతీలు మరియు సుమారు 18 మండలాలు అన్నిటి కంపేర్ చేసుకుంటే సమగ్ర కుటుంబ సర్వేలోనే 1,10,000 ఇండ్లు అవసరమని తేలింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సమగ్ర కుటుంబ సర్వేలోనే 1,10,000 మందికి ఇల్లు లేవని తేలింది. అంటే ఒక ఇంట్లో 3 ఉన్నారు అనుకుందాం, ఒకటే ఇల్లు ఉంటే వాళ్ళు 2 అర్హులుగా అనుకుంటే అట్లా 1,10,000. మళ్ళీ తర్వాత మన గ్రామం మన ప్రణాళికలో అప్లికేషన్లు తీసుకున్నారు. ఇంకా ఎలాంటి అప్లికేషన్లు ఉంటే మన గ్రామం మన ప్రణాళిక అంటే ఒక్కొక్క ఊర్లో 100-150 అట్లా కంపేర్ చేస్తే 85,000 మంది అప్లికేషన్ ఇస్తున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు. ఇది 2015లో. ఇప్పుడు 2017 చివరి అంకం. అంటే సుమారు 3.5 సంవత్సరాలు దాటిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. 1000 రోజులు దాటిపోయింది. ఈ జిల్లాలో జెన్యూన్గా కూడా ఇల్లు ఇదే ప్రభుత్వం అన్నీ తీసేసి 55,000 మంది అర్హులు అన్నది. జగిత్యాల జిల్లాలో 55,000 మంది అర్హులు డబుల్ బెడ్రూమ్లకు ఇల్లు అయితే ఈ రోజు వరకు కూడా ఇట్లా పిల్లర్ల లెవెల్నో స్లాబులు వేసినాయో మొత్తానికి డ్రాలు తీసినాయో. అంటే మల్యాల మండలాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే మల్యాల మండలంలో 17 గ్రామాలు, 17 గ్రామాలలో 3 గ్రామ పంచాయతీలలో మాత్రమే ఎలిజిబిలిటీకి తీసుకున్నారు. అంటే ప్రాధాన్యత క్రమంలో ఈ 3 అయినాక మళ్ళీ ఆ 3 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామంలో అంటే మొత్తం 65, అంటే సుమారు 25-26 ఇళ్ళు ఇచ్చారు ఒక్కొక్క గ్రామానికి. ఒక పోతారాన్ని కంపేర్ చేసిన వాళ్ళు చేసిన అప్లికేషన్లు ఏమంటే 155 ఇస్తే 55 మందికి అర్హులుగా ప్రకటించారు. వాళ్ళు 55 మందిలో డ్రా చేసారు 16 మందికి. అంటే ఒక గ్రామంలోనే 55 మందిని అర్హులుగా ప్రకటించింది ఇదే ప్రభుత్వం. 16 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చింది. అది కూడా 2 సంవత్సరాలు అవుతుంది డ్రా చేసి. ఇప్పటివరకు ఇంకో ఇవే పిల్లర్లు చూస్తున్నాం, ఇంకా స్లాబులు వాళ్ళు. అంటే ఈ పూర్తి అయ్యేసరికి కూడా ఇంకో 6 నెలలు పడతాయి కావచ్చు. అంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా? 1000 రోజులు గడిచిపోయింది, 1200 రోజులు గడిచిపోయింది, కానీ జిల్లాలో 1200 ఇల్లు కూడా కట్టలేకపోయారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు 1,50,000 కోట్ల బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రం 16,000 లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఇండ్లు కంప్లీట్ చేసి గృహప్రవేశాలు చేశారు మొన్నటి దసరాకే ఆంధ్రాలో. అక్కడ కూడా 2 పడక గదులు ఇల్లు ఇస్తున్నారు, 1 పడక గది ఇల్లు కాదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వమే దగ్గర ఒక ఇల్లుకు 1,50,000 రూపాయలు ఇస్తుంది. మరి ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న మాటలకి పొంతన లేదు. ఇట్లాగే ఈ ప్రభుత్వం గిట్ట ఇప్పుడున్న అర్హులకు ఇల్లు ఇవ్వాలంటే ఇంకొక 40 సంవత్సరాలు పడుతుంది. 1000 ఎకరాల భూములు ఇచ్చినట్టు హంగామా చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదని జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సంబంధిత ఈ గారికి కూడా మేము అడుగుతాం. నాణ్యత విషయంలో రాజీ పడే సమస్య లేదు. అట్లాగే మాకు కొంత డౌట్ కూడా ఉన్నది. మిషన్ భగీరథ పేరు మీద మరియు ఇది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద వారిళ్ళకే ఇసుక లారీలు వస్తున్నాయి, కానీ అవి కనీసం పాయింట్కి వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళంగానే ముంగట ఫ్లెక్సీ ఉంటుంది మిషన్ భగీరథ అని, మిషన్ ఏమని మన డబుల్ బెడ్రూమ్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్లోకి వస్తలేవు. అవి చక్కగా ప్రైవేట్ ప్లేస్లోకి పోతున్నాయి, అక్కడనే డంప్ చేసుకుంటున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు పూర్తి న్యాయ విచారణ జరపాలి. ఒకవేళ మీరు ఈ విధంగా ఇట్లా ఇసుకను పక్కదారి పట్టించి సామాన్యునికి అందనంత దూరంలో ఇసుకను తీసుకెళ్ళారు. ఒకడెవడన్నా లాటరీ రూమ్ కట్టుకుందాం అంటే కూడా 4-5 రూపాయలు అవుతున్నాయి ఇసుక ఒక ట్రాక్టర్కి. అంతటి దౌర్భాగ్యం చేస్తుంది. ఇసుకను ఫ్రీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి మిత్రునికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. మీ అందరి దగ్గర కెమెరాలు ఉన్నవి, సెల్ ఫోన్ కెమెరాలు. ఏ లారైనా రోడ్డు పుంట మిషన్ భగీరథ పేరు మీద ఫ్లెక్సీ పెట్టుకుంటే మీరు దాని వెనకాల వెళ్ళండి. అతను మిషన్ భగీరథ కానే పోస్తుండా లేదని ఇక్కడ ఇంటికన్నా ఎవరింటికన్నా పోస్తుండా షూట్ చేసి ఇమీడియట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అది సెండ్ చేయండి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మనం తక్షణం కలెక్టరేట్ ముంగడ ధర్నా చేద్దాం. సోషల్ మీడియాగా, సోషల్ వర్కర్గా మన రెస్పాన్సిబిలిటీ ఇది. ఎందుకంటే ప్రజాధనాన్ని, ప్రజా ఖనిజ సంపదను దుర్వినియోగం చేస్తున్న ఎవరైనా అధికారులు పట్టించుకోకపోతే నిద్రలేపాల్సిన అవసరం సోషల్ వాలంటీర్గా మన పైన ఉన్నది. ఒక సామాజిక కార్యకర్తలుగా మనం చేయాల్సిన పని ఒక రాజకీయ పార్టీగా చేయాల్సిన అవసరం లేదు, ఒక అధికారులు చేయాల్సిన అవసరం లేరు. ఏ లారీ, ఇసుక లారీ మిషన్ భగీరథ పేరు మీద, డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఇసుక తీసుకొని వచ్చి కన్సర్న్ పాయింట్లో పోయినట్టయితే తప్పనిసరి మీ ఫోన్లు కెమెరాలు ఆన్ చేసి షూట్ చేసి ఆ లారీ నెంబర్తో సహా ఇమీడియట్ వాట్సాప్ సెండ్ చేయండి, లేదా లైవ్ ఫేస్బుక్ పెట్టి చేయండి. ఖచ్చితంగా ఈ అధికారులు ముద్రనిద్రను మనం వదిలించాలా. సోషల్ మీడియాను అన్ని రకాలుగా వాడుకోవాలి. అన్ని ఛానళ్ళకు కూడా ఇమీడియట్ వాట్సాప్లో సెండ్ చేయండి. అధికారులు పట్టించుకోన్న ఛానల్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు తప్పనిసరి పట్టించుకుంటారు. కాబట్టి అందరూ సోషల్ మీడియా వాలంటీర్లు అందరూ కూడా విజ్ఞప్తి.